ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా తిరుపతిలో ఓ సభ నిర్వహించారు కూటమి నేతలు. కూటమి సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అధికార కూటమి నిర్వహించిన కార్యక్రమానికి, వైఎస్ఆర్సీపీ నిర్వహించిన కార్యక్రమానికి తేడా స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు, పవన్, లోకేష్ ఆడుతున్న అబద్ధాలను, అవాస్తవాలను ప్రజలు చీదరించుకుంటున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసనల కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించింది. కూటమి పాలన రెండేళ్లైన సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన కార్యక్రమాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతల్లో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనల్లో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాల్లో సాధించిన విజయాల గురించి కన్నా జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నించారే తప్ప ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమైనట్లు అనిపిస్తుంది. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు. నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమంగా నిర్మించిన భవనాల్లో చంద్రబాబు, లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగిన వారు నివసించడం ఏ రకంగా చట్టబద్ధమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు. అమరావతి గ్రామాల్లో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా అనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. కానీ ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో తెలియదు. చంద్రబాబు మాట్లాడిన విషయాల్లో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడ్డింగ్ పెట్టింది. అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు, కానీ ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, 4 ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆసుపత్రి నిర్మించడం, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి ఏర్పాటు చేయడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను వీలైతే వాటన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 90% జగన్ చేసి చూపించారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? 1 తప్ప ఏదైనా స్కీమును నిక్కచ్చిగా పూర్తిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్నీ చేసేసామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. జగన్ టైంలో 1,50,000 ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యత్తును ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డిఎస్సి అంటూ హడావుడి చేశారు, కానీ అందులో జరిగిన అక్రమాలపై జగన్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారే. తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైల్లో ఉంచారని చంద్రబాబు అన్నారు. స్కిల్ స్కామ్ను కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా. అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒకే చోట ఖర్చు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుక్కు 6,000 రూపాయల ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 17,000 నుంచి 20,000 రూపాయల వరకు ఎలా వేయించేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణపై సమాధానం ఇవ్వాలి కదా. ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులెత్తేవేయడం సరైనదేనా? సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు కొట్టిన గప్పాలని, అబద్ధాలని ఒప్పుకుంటారా? ఈ స్కీమును అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ 6 అన్నీ చేసేసామంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు. మరి జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇరాన్ యుద్ధంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా
తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా. మరి ఇప్పుడు యుద్ధం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్ డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లన్నీ అబద్ధాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్ధమా నిజమా అన్నది చంద్రబాబుకు తెలీదా? జగన్ టైంలో కరోనా ఉన్నప్పటికీ 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ 2 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్ల అప్పును చంద్రబాబు ప్రభుత్వం ఎలా చేసిందో చెప్పాలి కదా. ఎంతసేపు బురద వేయడమేనా? వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు వదిలివ్వలేకపోయినట్లు అనిపిస్తుంది. తమది పరశురాముడి గొడ్డలని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కోకటి వేళ్లతో పెకిలించి వేస్తుందని వారు ధైర్యంగా చెప్పారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న వైసీపీ విమర్శను చంద్రబాబు, లోకేష్లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన వంతు అబద్ధాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమని నీతులు చెప్పే యత్నం చేశారు. కానీ ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల మత విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలీదా? లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో నాన్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి ప్రచారం రావడం లోకేష్కు ప్రతిష్టో కాదో ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శల్లో హుందాతనం ఉండాలి, సంస్కారయుతంగా ఉండాలి. కానీ చంద్రబాబు మాదిరి ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరపడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం. రెడ్ బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతుందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వ అణచివేత చర్యలను ఎదుర్కొంటూ నిరసన తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలా వరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే వైసీపీ క్యాడర్ హోరెత్తిచ్చినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు. 2 ఏళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్ బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. జగన్కు చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. జగన్ తన మేనిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఏమో ఆ మేనిఫెస్టోని ఎన్నికల్లో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాప్టర్లో వస్తూ చదువుకున్నారట. ఎన్ని అబద్ధపు వాగ్దానాలను ప్రకటించి ప్రజలను మభ్యపెట్టింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికల్లో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు. కానీ 50 లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల్లో దూసుకు వెళ్ళడానికి వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజల్లో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తెకమక పడుతుంటే జనం తమ వైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైసీపీలో తొణికిసలాడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.